హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని చెబుతూ సాగిన శతమానం భవతి చిత్రం ప్రేక్షకుల మదిలో ప్రత్యేకం. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. ఏ దేశ పురోగమనం అయినా ఆ దేశంలోని గ్రామాలే అందుకు మూలం. ఆధునికత అడుగడుగునా పెరుగుతూ ప్రపంచం అరచేతిలోకి చేరడంతో దూరాలన్నీ మాయమై అనుకున్న మరుక్షణం అంతర్జాలంలో ఆత్మీయులు ప్రత్యక్షం అవుతున్నారు. అటువంటి పరిస్థితిలో భవితను వెతుకుతూ నేటి తరం విదేశాలకు తరలిపోతున్నారు. ఇప్పటికీ కొందరు మాత్రం ఉన్న ఊరిలోనే ఆధునికతను చూసుకుంటూ ఉపాధి కల్పించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే ఇతివృత్తాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు సతీష్ వేగేష్ణ రూపొందించిన శతమానం భవతి చిత్రం అతిపెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. గ్రామంలో మోతుబరి రైతు ప్రకాష్ రాజ్, ఆయన తమ్ముడు నరేష్ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ప్రకాష్ రాజ్ జయసుధకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉంటారు. వీరు ముగ్గురు చదువులు పూర్తి చేసుకుని వేర్వేరు దేశాల్లో స్థిరపడతారు. వారికి పిల్లలు పుడతారు. ఉండడానికి కొడుకులు, కూతురు, అల్లుడు, మనవలు ఉన్నప్పటికీ వారంతా దూర దేశాల్లో ఉండడంతో వారిని చూడాలనే కోరికతో జయసుధ నిత్యం కలవరిస్తుంది. కనీసం పిల్లలు ఎప్పుడు ఫోన్ కూడా చేయకపోవడంతో బెంగపడిపోతుంది. సంక్రాంతి పండుగకు పిల్లలు మనవలు రాకపోతే తనే అమెరికా వెళ్తానని పట్టుబడుతుంది. ప్రకాష్ రాజ్ ఎంత వారించినా వినదు. చివరకు మాట పెరిగి పెళ్ళైనప్పుడు భర్త కావాలనిపించింది. ఇప్పుడు నాకు పిల్లలే కావాలంటుంది. తప్పని పరిస్థితుల్లో పిల్లల్ని పండగకు రప్పించడం కోసం తాము విడిపోతున్నామని, పండగకు వస్తే మాట్లాడుకుందామని పిల్లలకు ప్రకాష్ రాజ్ మెయిల్ చేస్తాడు. అది చూసిన వారంతా షాక్ తిని వెంటనే బయలుదేరి వస్తారు. ఇలా రప్పిస్తున్న విషయం జయసుధకు చెప్పడు. పిల్లల కోసం ఆమె రకరకాల పిండి వంటలు చేస్తుంది. ఒకటే హడావుడి చేస్తుంది. తండ్రి చెప్పిన విధంగా అక్కడ పరిస్థితి లేదని గ్రహించిన వారి పిల్లలు విషయం అడుగుతారు. అప్పుడు తెలుస్తుంది తాము విడిపోతున్నట్లు మెయిల్ చేశారని. నరేష్ కొడుకు శర్వానంద్ బాగా చదువుకుంటాడు. ఎక్కువగా పెదనాన్న ప్రకాష్ రాజ్ వద్ద పెరగడంతో ఆయన సంస్కారం మొత్తం అతడికి వస్తుంది. గ్రామం వదిలి ఎక్కడికి వెళ్ళనని అదే ఊరిలో కేబుల్ నెట్వర్క్ స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతూ ఉంటాడు. ఎవరినీ నొప్పించక అందరితో కలిసిమెలిసి ఉంటాడు. పండగకు వచ్చిన ప్రకాష్ రాజ్ మనవరాలు అనుపమ పరమేశ్వరన్కు శర్వానంద్ నచ్చడంతో అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఎక్కడో విదేశాల్లో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్న అమ్మాయి ఇక్కడ సంస్కృతిని ఇష్టపడుతుంది. శర్వానంద్తో కలిసి ఊరు చూసేందుకు వెళ్ళిన సమయంలో అతడి గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. గ్రామంలో సైతం అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం ముంగిట్లోనే ఉందని అర్థమవుతుంది. చాలా సమస్యల తర్వాత తల్లిదండ్రులు విడిపోవడం లేదని తెలుసుకున్న పిల్లలు వెళ్ళిపోవాలనుకుంటారు. అప్పుడు చెబుతాడు ప్రకాష్ రాజ్, ఎన్ని పనులున్నా ఏడాదికి ఓసారి వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తే వారికి సంతోషంగా ఉంటుందని, ఎంతో కాలం బతకరని తెలిసి కూడా బిజీగా ఉందంటూ ఉన్న ఊరిని కన్నవారిని దూరం చేసుకోవడం సరైంది కాదని చెబుతాడు. కొన్ని మనస్పర్ధల తర్వాత శర్వానంద్, అనుపమల పెళ్లికి అంగీకరిస్తారు. అందరూ కలిసిన శుభ సందర్భంలో శ్రీవారి కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సహజంగా అనిపిస్తూ ప్రతి పాత్ర గుండెను తాకుతుంది. సహజత్వానికి దగ్గరగా ఉండే శతమానం భవతి చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రేక్షకాదరణ పొందిన ఇలాంటి చిత్రాలు చిరస్థాయిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.